హే ఎవ్రీవన్, ఈరోజైతే బ్రెడ్ గులాబ్ జామ్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ముందుగా అయితే నేను కొన్ని బ్రెడ్ ముక్కలు అయితే తీసుకున్నాను, ఒక 6 వరకు. ఫస్ట్ ఇవి కట్ చేసుకోవాలి. మనం చివర్ల సైడ్స్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. 4 సైడ్స్ కట్ చేసేసుకుని నేను బ్రెడ్ ముక్కలు మీకు చూపిస్తాను. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని సైడ్స్ని బ్రెడ్ని అయితే ఒక ప్లేట్లో పెట్టు. ఈ సైడ్స్ కూడా మనకు వేస్ట్ అవ్వవు కదా, టీ ఆఫీస్లో వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. బ్రెడ్ని అయితే మనం బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిపాలు వేసుకోవాలి. చూడండి, పచ్చిపాలు వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుని కలుపుకుందాం. పాలు వేసుకున్నాం కదా, పచ్చిపాలు కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని. ఇంకా కొద్దిగా పాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకోవాలి దీన్ని. ఇట్లా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం చిన్న గ్లాసుడితో షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాచీని 2 దంచుకుని వేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ కోసం. ఇది పంచదార పాకం మరగనివ్వాలి. ఇందులో మనం ఆయిల్లో గులాబ్ జామున్ ఫ్రై చేయాలి. పిండి కలుపుకున్నాం కదా, బాల్స్ చేసుకుని పంచదార పాకం ఆయిల్లో గులాబ్ జామ్ వేసాను. వేగే షుగర్ సిరప్లో వేసుకుంటే గులాబ్ జామ్ రెడీ.